డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి టాపిక్ మాలిక్ కాఫర్. ఆయన్ని మాలిక్ కఫూర్ అనే పేరుతో పిలుస్తారు. ఇతడు అల్లావుద్దీన్ ఖిల్జీ వద్ద సేనాపతిగా పనిచేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఘన విజయాలు సాధించటంలో ఎవరు ఎక్కువగా పాత్రను పోషించారయ్యా అంటే మాలిక్ కాఫర్ అని చెప్తారు. మాలిక్ కాఫర్ గురించి, అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక్క బిట్ అయినా అడుగుతాడు. ఎందుకు ఒక్క బిట్ అయినా అడుగుతాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి చక్రవర్తి ఖిల్జీ వంశంలోనే గొప్పవాడు కాదు. భారతదేశాన్ని పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ అందరిలో కూడా గొప్పవాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ అందరిలో గొప్పవాడని ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకున్న మొట్టమొదటి భారతీయ చక్రవర్తి అంటే మిడివల్ హిస్టరీలో మన ఇస్లాం చక్రవర్తుల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పవచ్చు. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ తన శక్తియుక్తులతో అంత గొప్ప పని చేస్తే మాలిక్ కాఫర్ ఎందుకు గొప్పవాడు అంటున్నాం అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మొదట్లో తన ప్రతిభని శక్తియుక్తులన్నింటినీ కూడా కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రం వరకే ఉపయోగించుకొని ఉత్తర భారతదేశాన్ని మాత్రమే తన చేతుల్లో పెట్టుకున్నాడు, తన ఆధిపత్యంలో నడిపించాడు. కానీ విషయం ఏంటంటే సౌత్ ఇండియా రాజ్యాలు ఏవి కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి వశం కాలేదు. అసలు అద్భుతమైనటువంటి సార్వభౌమ అధికారంతో 4 రాజ్యాలు కొనసాగుతున్నాయి ఆ రోజుల్లో. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఢిల్లీ సుల్తాను పరిపాలన చేస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో దేవగిరి, కాకతీయ, హోయసాల, పాండ్య బలమైనటువంటి హిందూ రాజ్యాలు. వీటిని ఓడించాలని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ మొదట్లో సక్సెస్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కాఫర్ లభించటం, మాలిక్ కాఫర్ ని సౌత్ ఇండియాకు దండయాత్రకు పంపించటంతో చూడండి, మాలిక్ కాఫర్ భారతదేశానికి సౌత్ ఇండియాకే సపరేట్ గా నియమించబడి ఈ ఏరియా మొత్తాన్ని కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంత రాజులు అయ్యేటట్టు చేసిందంటే ఆయన యొక్క టాలెంట్ ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక్క బిట్ అయిన అడుగుతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జీవిత విజయాలలో అంటే ముఖ్యంగా ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన సేనాపతి అంటే మనం మాలిక్ కాఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు ఈ మాలిక్ కాఫర్ ఎవరు, ఆయన ఎక్కడ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి లభించాడు? ఎందుకంటే సంతలో కొనుక్కున్నాడు అని. ఆ రోజుల్లో మనుషులను అమ్మేవాళ్ళు బానిసలుగా. అలా బానిసగా దొరికినటువంటి మాలిక్ కాఫర్ ని అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చి తన దగ్గర గొప్ప సేనాపతిగా నియమించుకోవటం, అదేవిధంగా ఒక హిందూ అయినటువంటి మాలిక్ కాఫర్ కి అసలు ఒరిజినల్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా, చూడండి. మాలిక్ కాఫర్ విషయంలో వాస్తవం ఏది అన్నాడు. మాలిక్ కాఫర్ విషయంలో వాస్తవం ఏది మీ అందరికీ బాగా టచ్ లో ఉండే బిట్లు ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో సౌత్ ఇండియా దండయాత్రకి మాలిక్ కాఫర్ ని పంపించాడు. మాలిక్ కాఫర్ మన కాకతీయ చక్రవర్తి 2వ ప్రతాపరుద్రుని ఓడించాడు, సామంతుడిగా చేసుకున్నాడు. అదేవిధంగా దేవగిరి రామచంద్రదేవుని ఓడించాడు, హోయసాల వీర బల్లాలను ఓడించాడు, పాండ్య సుందరపాణిని ఓడించాడు. వాళ్ళందరినీ సామంతుడు చేశానని ఒక్క చోట ఎక్కడో చోట కొద్ది వస్తాయి. కానీ పరిశోధనాత్మకంగా చూస్తే ఎన్నో అంశాల్లో ఆయన పాత్ర కనిపిస్తుంది. అదేందనేది ఇక్కడ చూద్దాం. చూడండి, మాలిక్ కాఫర్ విషయంలో వాస్తవం ఇది. ఇతడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఉలుగు ఖాన్, నస్రత్ ఖాన్లకి సంతలో దొరికాడు. ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకోవటానికి అల్లావుద్దీన్ ఖిల్జీ మొదట ఉలుగు ఖాన్, నస్రత్ ఖాన్ అనే 2 వ్యక్తుల్ని పంపించాడు. ఎక్కడికి? గుజరాత్ కి, చిత్తూరుకి, ఈ ఏరియాలకు పంపించాడు. ఈ సమయంలో ఉలుగు ఖాన్, నస్రత్ ఖాన్ ఆ గుజరాత్ దండయాత్రలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒకరోజు సంతకి వెళ్తారు. ఆ సంతలో మనుషుల్ని అమ్ముకునే వాడి దగ్గర ఈ మాలిక్ కాఫర్ అనేవాడు ఉంటాడు. అనుకోకుండా ఉలుగు ఖాన్ కత్తి
ఆ ఎరలో నుంచి ఆయన దగ్గర ఉన్న పిడిలో నుంచి జారి కింద పడబోతుంటే మాలిక్ కాపర్ అందుకొని యుద్ధం అంటే వాడు తన టాలెంట్ అంతా చూపిస్తాడు. వాడికి ఆశ్చర్యం అవుతుంది ఉల్గు ఖాన్కి. ఈడేమి చేతులన్నీ గొలుసులు పెట్టి కట్టేసిన అయినా కూడా కత్తితో అద్భుతంగా ఒక వీరుల్లాగా తిప్పుతుందని చెప్పి ఎంత ఈయన అమ్ముతాం అంటే అమ్మటానికే కదా పెట్టింది అంటాడు. అప్పుడు 1000 వరహాలు ఇచ్చి వాడిని తీసుకొస్తారు. ఓకేనా? అంటే ఉల్గు ఖాన్ నసరత్ ఖాన్ అనే వాళ్ళు అల్లావుద్దీన్ ఖిల్జీకి అప్పచెప్తారు కొనుక్కొచ్చి. ఓకేనా? చూడండి, నసరత్ ఖాన్లకి సంతలో దొరికాడు. ఇతని 1000 వరహాలకి కొనుగోలు చేయబట్టి హజరత్ దీనార్ కపూర్, ఓకే, హజరత్ దీనార్ కపూర్ అని పిలువబడ్డాడు. ఇతడు ఒక నపుంసకుడు. ఓకేనా? నెక్స్ట్ విషయం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీతో స్వలింగ సంపర్కం చేసి రాజ్యప్రాపకంలో అతి త్వరలో మాలిక్ నయీబ్ అంటే సర్వసేనాని, మాలిక్ నయీబ్ అని సర్వసేనానిగా పదవి పొందాడా అన్నాడు. అంటే పైవన్నీ వాస్తవాలే. అతడు ఒక నపుంసకుడు అనేటటువంటిది వాస్తవమే. అతన్ని హజరత్ దీనార్ కపూర్ అంటాం వాస్తవమే. అతడు సంతలు దొరికింది అనేది వాస్తవమే. అతడు ఒక హిందూ అన్నది కూడా వాస్తవమే. వీటితో స్వలింగ సంపర్కం చేసిందన్నది కూడా వాస్తవమే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మాలిక్ కాపర్ అసలు పేరేంది అన్నాడు. అంటే రామ్ రతన్ మిశ్రా, మూల శంకరుడు, హజర్తనారి, విశ్వంబర అన్నాడు. ఈ పేర్లు కూడా మనకి హిస్టరీలో ఎక్కడో చోట తారసపడ్డవే. మీరు వీలైతే కామెంట్ పెట్టండి. విశ్వంబర ఎక్కడొచ్చి ఉంటాడు, మూల శంకరుడు ఎక్కడొచ్చిండు, రామ్ రతన్ మిశ్రా ఎక్కడొచ్చింది అనేది కామెంట్ పెట్టండి. నేనైతే ఒకటి చెప్తా. విశ్వంబర మధ్యయుగ భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి శ్రీకృష్ణుని భక్తిని ఆ తూర్పు భారతదేశంలో ప్రచారం చేసిన చైతన్యుడు ఉన్నాడే, చైతన్యుడి అసలు పేరు విశ్వంబర. మరి మూల శంకరుడు ఎక్కడొచ్చిండు, రామ్ రతన్ మిశ్రా ఎక్కడొచ్చిండో మీరే కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు చూడండి, ఈయన అసలు పేరు మాలిక్ కాపర్ అసలు పేరు హజర్త నారి. హజర్త నారి అనేటటువంటి ఆయన ఒక హిందువు. ఓకే, నెక్స్ట్ విషయం ఏంటి, ఇతనికి మాలిక్ కాపర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇట్లా మొత్తం ఇచ్చి మాలిక్ కాపర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, మాలిక్ కాపర్ అల్లావుద్దీన్ కి దండయాత్రలో ఏ దండయాత్రలో లభించాడు అన్నాడు. అంటే మాల్వా, సూనార్, మేవార్, కంబయాత్, కాంబే, గుజరాత్ దగ్గర ఉన్నటువంటి పర్టికులర్ గుజరాత్ అని అడిగే దాంట్లో ఇంకా డెప్త్ అడిగింది అనుకోండి. చూడండి, కంబయాత్, కాంబే అనేటటువంటి ప్రాంతాల్లో లభించాడు అంటారు. దీని మీద భిన్నమైనటువంటి కథనాలు చెప్తారు. కొంతమంది ఏమో ఉల్గు ఖాన్ నసరత్ ఖాన్కి ఈడు దొరికిందని చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సోమనాథ దేవాలయం మీదకి తరచుగా దండయాత్రకు వెళ్ళేవాడు, అపారమైనటువంటి ధన సంపద తీసుకొని వచ్చేవాడు. సోమనాథ దేవాలయం గుజరాత్ లో ఉంది కాబట్టి ఆ దండయాత్రకు వెళ్ళినప్పుడు ఈ మాలిక్ కాపర్ దొరికాడని చెప్తారు. ఏదేమైనా అల్లావుద్దీన్ ఖిల్జీకి దొరకబడిన ఒక బానిసే ఈ మాలిక్ కాపర్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని తీసుకొచ్చి ఉల్గు ఖాన్ నసరత్ ఖాన్ తీసుకొచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ సభలో పెడితే వాడికి కత్తిస్తే సినిమా చూపించిండు, రామ్ చరణ్ తేజ లాగా తిప్పిండు. అప్పుడు ఎవర్రా ఈడు, ఇది ఆడామా మొగాయన ఏందిరా అంటే, వీడు ఆడామా మొగమ తర్వాత సంగతి కానీ కత్తి ఎట్ట తిప్పుతుందో అర్థమైందా అంటే, వెరీ గుడ్ రా, ఇది మనకు అవసరం రా. నేను దక్షిణ భారతదేశ దండయాత్రలో ఎవరిని పంపించాలని అనుకుంటున్నాను, కరెక్ట్ టైం తీసుకొచ్చారని చెప్పి వీనికి హజరత్ నారికి మాలిక్ కపూర్ అని పేరు పెట్టి దక్షిణ భారతదేశ దండయాత్రకు పంపించాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, ఏ దేవగిరి రాజును బంధించి మాలిక్ కాపర్ ఢిల్లీకి తీసుకుపోయాడు అన్నాడు. ఓకే కదా, దేవగిరి అంటే మాలిక్ కాపర్ ఫస్ట్ దండయాత్ర ఏ ప్రాంతం మీద చేసిందంటే దేవగిరి మీద చేశాడు. అప్పుడు దేవగిరి రాజ్యాన్ని యాదవులని రాజులు పరిపాలన చేస్తున్నారు. వంశం పేరు యాదవ, ప్రాంతం పేరు దేవగిరి. ఓకే కదా, పక్కా హిందూ రాజ్యం. శంకరదేవుడు, కర్ణదేవుడు, మహాదేవుడు, రామచంద్ర దేవుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటికి దేవగిరిని పరిపాలన చేస్తున్న రాజు పేరు రామచంద్ర దేవుడు. ఇతన్ని మాలిక్ కాపర్ ఢిల్లీకి తీసుకొని వెళ్ళాడు. ఓకే కదా, ఎందుకు తీసుకొని పోయి ఉంటాడు? చూడండి, రామచంద్ర దేవుడి విషయంలో వాస్తవం మీద అన్నాడు. రామచంద్ర దేవుడి విషయంలో వాస్తవం ఇది. రామచంద్ర దేవుడు ఆనాడు మధ్య భారతదేశ చరిత్రలో ఓ ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తి. అతన్ని ఈయన ఎందుకు తీసుకెళ్లాడంటే, ఇతడు 1307లో గుజరాత్ యువరాణి దేవలదేవికి తన రాజ్యంలో ఆశ్రయం ఇచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీకి శత్రువు అయ్యాడా అన్నాడు. చూద్దాం ఇప్పుడు విషయంలో వాస్తవం మీద అన్నాడు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ కు చెల్లించాల్సిన కప్పం సమయానికి చెల్లించలేకపోయాడా అన్నాడు. ఒకటి,
ఇతన్ని ఓడించటానికి పంపబడే మాలిక్ కాపరు దేవగిరిని నాశనం చేసి ఇతన్ని బంధించి ఢిల్లీకి తీసుకువచ్చాడా అన్నాడు. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇతనికి ఖిల్జీ ప్రాణభిక్ష పెట్టి పంపడానికి కారణం దండయాత్రకు సహాయం చేస్తానని మాట ఇవ్వటమా? ఓకే, అన్ని వాస్తవాలేనా అన్నాడు. ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ లోకి వస్తే రామచంద్ర దేవుడు అనేటటువంటి వాడి విషయంలో ఏది వాస్తవం అంటే ఇంకా చూడండి. ఇతడు 1300లో గుజరాత్ యువరాణి దేవలదేవికి తన రాజ్యంలో ఆశ్రయం ఇచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ శత్రువు అయ్యాడా అంటే అయ్యాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ మీదకి దండయాత్రకి ఫస్ట్ ఉలుగు ఖాన్ నసరత్ ఖాన్ని పంపించాను. ఇక్కడ కొన్ని విషయాలు చర్చించేటప్పుడు అవసరాలు కాబట్టి నేను ఆ విషయాలు మాట్లాడుతున్నా, మీరు మరో విధంగా భావించొద్దు దయచేసి, ఓకేనా. గుజరాత్ కి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు దండయాత్రకు పంపించాడంటే గుజరాత్ రాజైన కర్ణదేవుడు ఎక్స్ట్రా చేయటం ఒకటి, అంటే తన మాట వింటలేదు ఒకటి. రెండోది ఏంటంటే గుజరాత్ రాజు కర్ణదేవుడికి అందమైనటువంటి భార్య, ఆమె పేరు కమలాదేవి ఉన్నది. బిడ్డ దేవలదేవి కూడా చాలా అందంగా ఉంటుందని అల్లావుద్దీన్ ఖిల్జీకి తెలిసింది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎంత దుర్మార్గుడు అంటే కొడుకుల్ని దగ్గర పెట్టుకొని కొడుకులతో పాటు వాడు కూడా అందరు కలిసి తాగేవాళ్ళు. అంటే కొడుకు నేను తాగన్నానని నేను వెళ్తుందంటే నువ్వు తాగాల్సింది అని చెప్పి కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని తాగుబోతులు చేసిన దుర్మార్గుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓ సందర్భంలో సైన్యానికి చెప్పిండు, అరే మీరు రేపు గుజరాత్ దండయాత్ర వెళ్తారా అంటే కొడుకు కిజిర్ ఖాను తండ్రిని అడిగాడు, నాన్న ఉన్నట్టుండి గుజరాత్ మీదకి ఎందుకు దండయాత్ర కంటే వీడు ఆ రాజ్య రాజు కర్ణదేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటుందని చెప్పలే. కర్ణదేవుడి భార్య కమలాదేవి బాగుంటదంట, బిడ్డ కూడా బాగుంటదంట, వాళ్ళని పట్టుకొస్తే నేను తల్లిని చేసుకుంటా, నువ్వు బిడ్డను చేసుకో అన్నాడు. ఆయననే కొడుకు లేచి ఎంజాయ్ చేస్తాడు, మా నాన్న నాకు పెళ్లి చేయబోతుందని. విషయం ఏంటంటే వరుస వాయిల్ లేకుండా తల్లినేమో నేను పెళ్లి చేసుకుంటా, బిడ్డను నువ్వు పెళ్లి చేసుకోవా అన్నాడు. అనుకున్నట్టుగానే ఉలుగు ఖాన్ నసరత్ ఖాను సైన్యాన్ని వేసుకుని పోయి ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. కర్ణదేవుడు చనిపోయాడు. కమలాదేవి బిడ్డకి చెప్పింది, ఇది ఒక్కరి సినిమాలో కనుక ఓబుల్ రెడ్డి గారు దుర్మార్గుడు, నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి భూమికని వాళ్ళమ్మ ఇంట్లో నుంచి చంద్రమోహన్ వాళ్ళందరూ ఎలగొడతారే, అట్లా అమ్మ వాడు దుర్మార్గుడు నువ్వు వెళ్ళిపోమ్మా అని దేవలదేవికి వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ అమ్మాయి ఏమన్నది, నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోనమ్మా అంటే వాడు దుర్మార్గుడు అమ్మ, వరుస వాయులు ఏముండవు అని చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. మరి నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే మన పక్క రాజ్యం దేవగిరి ఉంది, రాజు రామచంద్ర దేవుడు చాలా మంచివాడు, నాన్నకు ఫ్రెండ్, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయం ఇస్తాడని చెప్పింది. ఆ అమ్మాయి వెయ్యి వాళ్ళ రాజ్యంలో ఉంది. అప్పుడు శంకర రామచంద్ర దేవుడు ఏం చేసిండు, నా ఫ్రెండ్ బిడ్డ కదా అని చెప్పి ఆమెకు ఆశ్రయం ఇచ్చిండు. ఇప్పుడు స్టోరీ ఏంటంటే కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర తీసుకుపోయారు, ఆమెను పెళ్లి చేసుకుంటు. కిజిర్ ఖాన్ కూడా ఒకటే గొడవ, బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నువ్వు మా అమ్మతో పాటు ఈ ఆంటీని కూడా పెళ్లి చేసుకున్నావు, నీకు డబల్ పెళ్లిళ్ళు అవుతుంది, నాకు ఒకటి కాలేదని అదొక గొడవ. తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు చూడండి, మొత్తానికైతే ఈ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చినందుకు అల్లావుద్దీన్ ఖిల్జీకి శత్రువు అయ్యాడు రామచంద్ర దేవుడు, ఇది కరెక్టే. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ చెల్లించాల్సిన కప్పం సమయానికి చెల్లించలేకపోయాడు, కరెక్టే. వాడు దుర్మార్గుడు అల్లావుద్దీన్ ఖిల్జీ, అందుకని వాడికి ఎట్టి పరిస్థితుల్లో శిస్తు చెల్లించడు. వాడి పక్కా ఇస్లాం మతం, నేను పక్కా హిందూ మతం, నేనెందుకు వాడికి తలంచాలని చెప్పి అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ సమయంలో చూడండి, అతను ఓడించడానికి మాలిక్ కాపర్ని పంపిస్తే వాడు దేవగిరిని మొత్తం చిల్లాకొల్లం చేసిండు. ఆ సమయంలో ఆయన్ని పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు రామచంద్ర దేవుడు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గౌరవమే, కాకపోతే మాట వింటలేదు. అప్పుడు సంప్రదింపులు జరిగినాయి. నీ వయసుకు గౌరవిస్తున్నబ్బా, నువ్వు ఒకప్పుడు అది దేవగిరిని అద్భుతంగా పరిపాలన చేసినని వాళ్ళు చెప్తుంటే నేను విన్నా, ఇగో నీకు నాకు శత్రుత్వం వద్దు, నేను అవసరం వచ్చి ఇప్పుడు నేను వేసి పడచ్చు, కానీ నీ వయసు రీత్యా నేను, ఎందుకంటే రామచంద్ర దేవుడు చాలా పెద్ద వయసు, ఓకేనా. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ బచ్చాగాడు. విషయం ఏంటంటే నేను నీ వయసు గౌరవిస్తున్నబ్బా, నీకు అవకాశం ఇస్తా, నువ్వు నాతో స్నేహం చేస్తావా చేయవా అంటే ఏం చేయాలో చెప్పని అన్నాడు. అప్పుడు దక్షిణ భారతదేశంలో హోయసాల, కాకతీయ, పాండ్య రాజ్యాలు ఉన్నాయి. వీటిని నేను అతి త్వరలో మాలిక్ కాపర్ని పంపించి ఓడింపజేద్దాం అనుకుంటున్నా, నువ్వు సపోర్ట్ ఇస్తే చాలబ్బా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్ర దేవుడు సరే పోనీ నేను నీకు సపోర్ట్ ఇస్తా అన్నాడు. అందువల్ల ప్రాణభిక్ష పెట్టి బయటకు వెళ్ళగొట్టిండు. ఓకే కదా, అన్ని వాస్తవాలే. నెక్స్ట్, మాలిక్ కాపర్ ఓరుగల్లుపై దాడికి కారణాలు అవాస్తవం మీద అన్నాడు. మాలిక్ కాపర్ ఓరుగల్లుపై దాడికి కారణాల్లో అవాస్తవం ఏది? మార్కో పోలో అప్పటికి 18 సంవత్సరాల క్రితం చైనా నుండి తిరిగి వెళుతూ దక్షిణ భారతదేశాన్ని సందర్శించి
భర్తను కోల్పోయిన కాకతీయ రాణి రుద్రమదేవి, ఆమె సంరక్షణలో తిరుగుతున్న ప్రతాపరుద్రుడు గురించి, ఆమె రాజ్య సిరి సంపదల గురించి చాలా చక్కగా వివరించాడా అన్నాడు. చూద్దాం. మాలిక్ కాపర్ దండయాత్ర నాటికి రెండో ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అది చూద్దాం. కాపర్ మొదట దేవగిరి మీదుగా పయనించి దారిలో సిర్పూర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఈ దండయాత్రలో రెండో ప్రతాపరుద్రుడు విజయం సాధించాడా అన్నాడు. అంటే ఇప్పుడు ఇందులో అవాస్తవం ఏదంటే ఒకటి తీసేయాలి కదా, మరి ఉన్నాయన్నీ కరెక్టేనా అంటే చూడండి. మార్కో పోలో అప్పటికి 18 సంవత్సరాల క్రితం చైనా నుంచి తిరిగి వెళ్తూ దక్షిణ భారతదేశం సందర్శించాడా అన్నాడు. మార్కో పోలో రుద్రమదేవి పరిపాలన చేస్తున్నప్పుడు 1289వ సంవత్సరంలో మన మోటుపల్లి ఓడదేవికి వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడిగిండు, ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే రుద్రదేవ మహారాజు అని చెప్పారు. రుద్రదేవ మహారాజు ఎవరంటే రుద్రమదేవికి ఉన్న బిరుదు. ఆ సమయంలో మార్కో పోలో ఏం చేశాడు, ఆమెకి భర్త లేడని, వాళ్ళ మనవడైనటువంటి రెండో ప్రతాపరుద్రుడిని ఆమె పెంచుతుందని, ఆమె తర్వాత వాళ్ళ మనవడిని చక్రవర్తిగా నియమించబోతుందని, అవి వాళ్ళ పర్సనల్ విషయాలు రాయటంతో పాటు ఏం రాశాడంటే ఆంధ్రదేశం అద్భుతమైన సిరి సంపదలతో ఉన్నది, సువాసనలు వెదజల్లే బియ్యం దొరుకుతున్నాయి, సన్నని నూలు వస్త్రాలకి ఆంధ్రదేశం ప్రసిద్ధి చెందిందని మన ఆంధ్ర ప్రాంతం గురించి, ప్రత్యేకంగా మన తెలుగు ప్రాంతం గురించి తన గ్రంథంలో రాశాడు. మార్కో పోలో ఏ రాశాడు, ట్రావెల్స్ అనే గ్రంథం రాశాడు. దాంట్లో రాశాడు. ఈ గ్రంథం భారతదేశంలో పెద్ద సంచలనం కలిగించింది. అంటే అప్పటి వరకు ఉత్తర భారతదేశ చక్రవర్తులకి సౌత్ ఇండియా పరిస్థితి ఏంటో తెలియదు. ఒక విధంగా తెలిసేటట్టు చేసినటువంటి వ్యక్తి మార్కో పోలో. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యం లేదా దక్షిణ భారతదేశానికి దండయాత్ర రావటానికి మార్కో పోలో గ్రంథం కూడా కొంతవరకు కారణం అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది కరెక్టే. రెండోది చూడండి, మాలిక్ కాపర్ దండయాత్ర నాటికి రెండో ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా అంటే ఈ దండయాత్ర నాటికి రెండో ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ తర్వాత ఆయన అధికారిగా వచ్చారు, చక్రవర్తిగా వచ్చారు. నెక్స్ట్ చూడండి, కాపర్ దేవగిరి అంటే దేవగిరి మీద నుంచి మన కాకతీయ రాజ్యంలోకి వచ్చేటప్పుడు మాలిక్ కాపరు దారిలో సిర్పూర్ కోటని స్వాధీనం చేసుకున్నాడా అంటే చేసుకున్నాడు. అక్కడి నుంచే మన కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి అతనికి సులువైంది. నెక్స్ట్ ఈ దండయాత్రలో రెండో ప్రతాపరుద్రుడు విజయం సాధించిందంటే ఇది తప్పు. కాకతీయ రాజ్యాన్ని రెండో ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తున్నప్పుడు మాలిక్ కాపరు దండయాత్రకు వచ్చాడు. ఈ సమయంలో మాలిక్ కాపరు దుర్మార్గమైనటువంటి చూడండి ఒక రాక్షసుల లాంటి సైనికులను వేసుకొని వీరంగం చేసుకుంటూ వస్తే కాకతీయ రాజ్యంలో ఆ రోజుల్లో రుద్రమదేవి అంతకు ముందు కట్టించినటువంటి మట్టి కోటని వీళ్ళు పగలగొట్టి పడేశారు. మట్టి కోటని పగలగొట్టి పడేశారు. రెండో విషయం ఏంటంటే దొరికినట్టు నరరూప రాక్షసులుగా చంపటం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఆడవాళ్ళను అత్యాచారాలు చేయటం జరిగింది. ఇవన్నీ తట్టుకోలేకపోయాడు రెండో ప్రతాపరుద్రుడు. ఒక విధంగా కొంతగా ఈ దుర్మార్గాలు చేయకుండా యుద్ధమే ప్రధాన లక్ష్యం అయ్యి ఈ దుర్మార్గులు వచ్చుంటే యుద్ధంలో రెండో ప్రతాపరుద్రుడు గెలిచేవాడు. ఎందుకంటే ఆయన ఆ కాకతీయ ఓరుగల్లు కోటకి ఏం చేసిందంటే బుర్జులు ఏర్పాటు చేసి ఒక్కొక్క బుర్జుకు ఒక సేనా నాయకుడిని అంటే ప్రత్యేకంగా నాయకర్లను నియమించాడు. వాళ్ళందరూ కూడా మట్టి కోటని వీళ్ళు నాశనం చేస్తున్నప్పుడు ఏం చేయలేకపోయారు, కానీ రాతి కోటని మాత్రం అసలు చెక్కు చెదరకుండా చేశారు. ఒక దశలో ప్రతాపరుద్రుడే గెలుస్తాడన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ విషయం ఏంటంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి పసిపిల్లగాళ్ళని చంపటం ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతాపరుద్రుడికి ఈ విషయం తెలిసి వీళ్ళంతా నా కోసమే చేస్తున్నారు, నేను లొంగిపోతే నేను ఓడిపోయినట్టు ప్రకటిస్తే ఈ రాక్షసత్వాలు ఆగుతాయని చెప్పి పాప ఆయన ఓటమికి అంగీకరించాడు. అందువల్ల ఇప్పుడు ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా నాన్న? నెక్స్ట్ విషయం ఏంటంటే ఏ రెండు రాజ్యాల మధ్య గల ద్వేషం మాలిక్ కాపర్ కలిసి వచ్చింది అన్నాడు. ఏ రెండు రాజ్యాల మధ్య ద్వేషం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, దేవగిరి కాకతీయ రాజ్యమా, దేవగిరి మధుర పాండ్య రాజ్యమా, కాకతీయ హోయసాల రాజ్యమా, దేవగిరి హోయసాల రాజ్యమా అంటే ఈ నాలుగు ఆనాడు దక్షిణ భారతదేశంలో బలమైన రాజ్యాలు నేను ముందే చెప్పాను. దేవగిరి రామచంద్ర దేవుడికి హోయసాల బల్లాలుడు వీర బల్లాలుడికి పచ్చిగడ్డెట్టి బగ్గుమంటది. అందుకనే ఈ రెండు రాజ్యాల గొడవ వల్లనే మాలిక్ కాపర్కి దక్షిణ భారతదేశంలో విజయం చేకూర్చడానికి కారణమైంది. నేను ఇందాక చెప్పాను, దేవగిరి పరిపాలకుడైన రామచంద్ర దేవుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఒక మాట చెప్పాడు, సౌత్ ఇండియా దండయాత్రలో నేను నీకు సపోర్ట్ ఇస్తాబ్బా అన్నాడు. అంటేనే ప్రాణభిక్ష పెట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ రామచంద్ర దేవుని బయటికి పంపించింది అన్నాం.
అల్లావుద్దీన్ ఖిల్జీ రామచంద్రదేవుడిని బయటికి పంపించడానికి అది పక్కన పెడితే రామచంద్రదేవుడికి హోయసల రాజ్యానికి అసలు పడదని అర్థమవుతుంది. అందుకని చూడండి హోయసల రాజ్యం మీదకి దండయాత్రకి మాలిక్ కాపర్కి రామచంద్రదేవుడు కూడా దగ్గరుండి మాలిక్ కాపర్ గెలవటానికి కారకుడయ్యాడు అంటారు. ఓకే కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఎవరి రచనల్ని బట్టి మాలిక్ కాపర్ హాలబీడులో మసీదుల్ని కట్టించాడని తెలుస్తుంది అన్నాడు. హాలబీడులో మసీదులు కట్టించాడని తెలుస్తుందంటే ఫెరిస్ట్రా బహమనీ చక్రవర్తుల దగ్గర రచయితగా పనిచేసినటువంటి ఫెరిస్ట్రా అనేటువంటి రచనల ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇతడు హిందూ దేవాలయం మాలిక్ కాపర్ ఎంత దుర్మార్గుడు అంటే హిందూ దేవాలయాలన్నిటిని కూడా పగలగొట్టి అక్కడ మసీదులు కట్టించాడు. అక్కడ కాకేందుకు మన ఆంధ్రదేశంలో కూడా కాకతీయ ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి వెళుతూ తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్తూ మన రాజమండ్రి దగ్గర కూడా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాన్ని కూల్చి అక్కడ మసీదుని కట్టించినట్టు ఒక శాసనాన్ని కూడా వేయించాడు మాలిక్ కాపర్. అంటే వాళ్ళ మత పిచ్చి దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి ఎవరి లెక్కల ప్రకారం 20,000 అశ్వాలు 612 ఏనుగులు 96 మనుగుల బంగారం వజ్రాలు ముత్యాలు మాలిక్ కాపర్కి దక్షిణ భారతదేశ దండయాత్రలు లభించాయి అన్నాడు. ఎవరి లెక్కల ప్రకారం 20,000 అశ్వాలు 612 ఏనుగులు 96 మనుగుల బంగారం వజ్రాలు ముత్యాలు మాలిక్ కాపర్కి దక్షిణ భారతదేశ దండయాత్రలు లభించాయి అన్నాడంటే ఫెరిస్ట్రానా అమీర్ ఖుస్రువా జియావుద్దీన్ బరోనే శంషీ సిరాజ్ అంటే ఇక చూడండి బరౌని జియావుద్దీన్ బరోని అనే చరిత్రకారుడు దక్షిణ భారతదేశ దండయాత్రలలో అపారమైనటువంటి సంపదని దోచుకొని మాలిక్ కాపర్ ఢిల్లీకి చేరుకున్నాడని చెప్పి ఈ విధంగా ప్రతిదీ లెక్కలతో సహా తన గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ మాలిక్ కాపర్ దక్షిణ భారతదేశంలో చేసిన చిట్ట చివరి దండయాత్ర ఏటన్నాడు. దక్షిణ భారతదేశంలో చేసిన చిట్ట చివరి దండయాత్ర కాకతీయ ఊరుగల్ల అంటే కాదు, దేవగిరి యాదవ దేవగిరి అంటే కాదు. ఆయన ఎట్లాగూ వాళ్ళకి అప్పుడు సామంతులు అయ్యాడు. హోయసాల ద్వార సముద్రం అంటే ఇది కాదు. తమిళనాడులోని రామేశ్వరంలో చిట్ట చివరి దండయాత్ర చేశాడు. ఓకే కదా. నెక్స్ట్ రెండో ప్రతాపరుద్రుడిని ఓడించగా 100 ఏనుగుల మీద బంగారాన్ని ఢిల్లీకి మాలిక్ కాపర్ తీసుకువచ్చాడంటే ఇంకా ఎంత బంగారం అక్కడ ఉందో అంటూ నాటి మన ఆంధ్రదేశ సిరి సంపదలను గురించి రాసిన ఢిల్లీ ఆస్థాన పండితుడు ఎవరు అన్నాడు. ఎంత అద్భుతమేనండి. అంటే ఇప్పుడు అది అద్భుతం ఎందుకంటుందంటే ఆనాడు మన ఆంధ్రదేశ తెలుగు ప్రాంత వైభవం చూడండి. రెండో వాడు ఎంత తీసుకుని పోయిందో చూడండి. రెండో ప్రతాపరుద్రుడిని ఓడించగా 100 ఏనుగుల మీద బంగారాన్ని ఢిల్లీకి మాలిక్ కాపర్ తీసుకువచ్చాడంటే ఇంకా ఎంత బంగారం అక్కడ ఉండి ఓకేనా ఎంత బంగారం అక్కడ ఉందో అంటూ నాటి ఆంధ్రదేశ సిరి సంపదను గురించి రాసిన ఢిల్లీ సుల్తాన్ అబుల్ ఫజల్ మాలిక్ మహమ్మద్ జైసీ జియావుద్దీన్ బరోని అమీర్ ఖుస్రు అంటే అమీర్ ఖుస్రు అనేటటువంటి రచనల ద్వారా మన ఆంధ్రదేశ పరిస్థితులు సంపద గురించి తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాటిలో వాస్తవం కానిదేది. మాలిక్ కాపర్ దండయాత్ర ఫలితంగానే దేవగిరిలో ఉన్న దేవాల దేవి దొరకటంతో అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఆమెను వివాహం చేసుకున్నాడా. ఇందాక చెప్పిన కథ గుర్తొచ్చుంటది మీకు. ఖిజిర్ ఖాన్ దేవాలదేవి ప్రేమ వివాహం గురించి అమీర్ ఖుస్రు రాసిన కావ్యమే ఆష్కీ. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన 35 రోజుల తర్వాత మాలిక్ కాపర్ మరణించాడా. అల్లావుద్దీన్ ఖిల్జీకి తన కుమారుడు ముబారక్ ఖిల్జీ మాలిక్ కాపర్ చేత విషం పెట్టి చంపించాడా అన్నాడు. మాలిక్ కాపర్ అనే పేరుతో తెలుగులో ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఒక పుస్తకాన్ని రాశాడా అన్నాడు. పైవన్నీ వాస్తవాలేనా అన్నాడు. అంటే చూడండి మాలిక్ కాపర్ దండయాత్ర ఫలితంగానే దేవగిరిలో ఉన్న దేవలదేవి దొరకటంతో అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఆమె వివాహం చేసుకున్నాడు. అర్థమైందిగా. రామచంద్రదేవుడు అమ్మాయికి ఆశ్రయం ఇస్తే రామచంద్రదేవుని మాలిక్ కాపర్ ఓడించినప్పుడు అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయిని తెచ్చిపోయి ఢిల్లీలో పెట్టారు. ఆ అమ్మాయిని ఖిజిర్ ఖాన్ ఐ లవ్ యూ అంటే గోబలే గుద్దుతున్నది ఫస్ట్ లో. తర్వాత ఏం చేసింది, ఆ విరహము ఆ ద్వేషంలోనే ప్రేమ పుట్టింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఖిజిర్ ఖాన్ అని దేవాలదేవి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దాని గురించే అమీర్ ఖుస్రు తర్వాత కాలంలో ఆష్కీ అనే కావ్యాన్ని రచించడం జరిగింది. అల్లావుద్దీన్ మరణించిన 35 రోజుల తర్వాత మాలిక్ కాపర్ మరణించాడు అన్నాడు. కరెక్టే. అల్లావుద్దీన్ ఖిల్జీకి తన కుమారుడు ముబారక్ ఖిల్జీ విషయం పెట్టి ఎవరితో మాలిక్ కాపర్తో చంపించాడు. విషయం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా తన మామకు విషయం పెట్టి చంపాడు.
ఒక స్వీట్ లో విషం పెట్టి చంపించిండు. అల్లావుద్దీన్ ఖిల్జీ మీద కోపంతో వాళ్ళ కొడుకు ముబారక్ ఖిల్జీ ఏం చేసిండు, మయోనీస్ పడేయాలని చెప్పి ఓ స్వీట్ తీసుకొచ్చి నా తినన్నాడు. అప్పుడు వాళ్ళ కొడుకు స్వీట్ ఇస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి గతం గుర్తొచ్చింది. నేను కూడా మా మామకి ఇలాగే స్వీట్ లో విషం పెట్టి ఇచ్చాను, వీడు కూడా ఇట్లనే చేసి ఉంటాడు, వీడి బుద్ధులు చూస్తే నాకు అర్థమవుతుందని చెప్పి, బాబు నేను ఈ మధ్య స్వీట్ తింటలేదురా అన్నాడు. నువ్వు తినాల్సిందే నాన్న అంటే నేను తినను అన్నాడు. అప్పుడు ఎవరిస్తే మా నాన్న స్వీట్ తింటాడని ఆలోచిస్తే మాలిక్ కాపర్ ఇస్తే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమికులు కదా, వాళ్ళు ఇస్తే తీసుకుని తింటాడని చెప్పి మాలిక్ కాపర్ చేతి ఇప్పించింది. మాలిక్ కాపర్ ఏమన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో నా లవర్కి ఇయ్యనని చెప్పిండు. ఇయ్యకపోతే నిన్ను కూడా వేసేస్తానని చెప్తే అప్పుడు విషయం పెడితే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిండు. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన 35 రోజుల తర్వాత ముబారక్ ఖిల్జీ మాలిక్ కాపర్ని కూడా చంపించండి. ఓకే కదా. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాలిక్ కాపర్ అనే పేరుతో మన తెలుగు రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ పుస్తకం పేరే మాలిక్ కాపర్ అని పెట్టింది. ఆ పుస్తకం రాయటం జరిగింది. ముదిగొండ శివప్రసాద్ మన ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి ఎంతో పరిశోధన చేశారు. ఇంకా అక్కడ దాకా ఎందుకు, మన గుణశేఖర్ డైరెక్టర్ గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తీయటానికి ప్రధాన ఆధారం ఏ గ్రంథం అయిందంటే ముదిగొండ శివప్రసాద్ గారు రాసిన పుస్తకాల ఆధారమైంది. దాని ప్రత్యేకంగా ఈ ముదిగొండ శివప్రసాద్ తాను రాసినటువంటి మాలిక్ కాపర్ అనే పుస్తకంలో ఒక కథ కూడా రాశాడు. అది వాస్తవమా కాదా అనే విషయం పక్కన పెడితే ఒక కథ రాశాడు. ఏంటంటే, రెండో ప్రతాపరుడికి కోహినూరు వజ్రం దొరికితే ఆ కోహినూరు వజ్రం గురించి భారతదేశంలో ఉన్న మిగతా రాజులందరికీ తెలిసింది. ఏంటంటే, రెండో ప్రతాపరుడి దగ్గర కోహినూరు వజ్రం ఉందంట, అది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రం అంటని తెలియగానే ఆ విషయం అల్లావుద్దీన్ ఖిల్జీ భార్యకి తెలిసింది. అల్లావుద్దీన్ ఖిల్జీ భార్య ఏం చేసిందంటే ఖిల్జీకి చెప్పింది, ఏమంటే మీకు విషయం తెలిసిందా, దక్షిణ భారతదేశంలో ప్రతాపరుడిని ఒక రాజు ఉందంట, వాడి దగ్గర కోహినూరు వజ్రం ఉందంట, అది చాలా విలువైందంట, అది నువ్వు తెప్పించరాదన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నాడు, అది ఏమన్నా సన్ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్ అని వాడు గీయటానికి, వాడి వజ్రం వాడు మనకెట్టిస్తాడంటే అది తెచ్చేదాకా నీకు భోజనం పెట్టనని చెప్పి వాడిని ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో వాడు వర్తమానం పంపించిండు, ఏంద్రీ బాధ, నాకు నీ కోహినూరు వజ్రం దొరికిందంటే అది మాకు కావాలిస్తావా అంటే వీడేమన్నాడు, 80% ఇయ్యను పో అన్నాడు. ఇయ్యనంటే గొడవైంది, నువ్వు ఎట్లా ఇయ్యనంటాడు కానీ నువ్వు యుద్ధానికి పో అంటేనే ఫస్ట్ మాలిక్ కాపర్ కంటే ముందు అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకు వచ్చండి 1303లో వస్తే, ఆ సమయంలో ఎందుకు నిజం చెప్పాలంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకు వస్తుందని తెలియగానే ఈ రెండో ప్రతాపరుడు తన భార్య విశాలాక్షికి చెప్తాడు, వాడు వజ్రం ఏమంటాడు, నన్ను దండయాత్రకు లేకపోతే దండయాత్రకు వస్తానంటే ఆమె ఏమంటది, ఆ వజ్రం వద్దు, వాడికి వజ్రం ఇచ్చేసేయి, వాడు దండయాత్ర రాకుండా ఉంటాడని చెప్తే ఈ రెండో ప్రతాపరుడు ఏం చేస్తాడంటే తన లవరైన మాచల్ దేవికి చెప్తాడు, వజ్రం ఇద్దాం అనుకుంటానంటే ఆ వజ్రం వాడికి ఇస్తే నిన్ను వదిలేస్తానని చెప్పింది. విషయం ఏంటంటే వాడి భార్య వీళ్ళిద్దరు లవరు అంటే చూడండి, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి 2 రాజ్యాలు యుద్ధాలలో తన్నుకునేటట్టు చేసి అని చెప్పి మాలిక్ కాపర్ అనే పుస్తకంలో ముదిగొండ శివప్రసాద్ గారు అద్భుతంగా వర్ణించారు. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ భార్య డైమండ్ కావంటుంది, ఎవరు రెండో ప్రతాపరుడు లవరు మాచల్ దేవి డైమండ్ మన దగ్గరే ఉండాలంటుంది. అంటే ఇద్దరు రాజులు, ఇద్దరు ఆడవాళ్ళు 2 రాజ్యాల మధ్య చిచ్చు పెట్టారని చెప్పి 100 మంది మగవాళ్ళనైనా ఒక దగ్గర కూర్చోబెట్టొచ్చు, కలపొచ్చు, మాట్లాడించవచ్చు, కానీ ఇద్దరు ఆడవాళ్ళని మాత్రం మనం కలపలేమని చెప్పి చాలా చిత్రతో పుస్తకం రాశాడు ముదిగొండ శివప్రసాద్. దానికి పెట్టిన పేరే మాలిక్ కాపర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సౌత్ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్ల వైభవం కొంతకాలం పాటు వర్ధిల్లిందంటే దానికి ప్రధానమైన కారకుడు ఎవరయ్యా అంటే మాలిక్ కాపర్. మాలిక్ కాపర్ అనేటటువంటి వాడే దండయాత్రకు రాకుండా ఉంటే ఢిల్లీ సుల్తాన్లు దేశం మొత్తాన్ని పరిపాలన చేసేంత సీన్ లేదు, వాళ్ళు కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. ఆనాడు దక్షిణ భారతదేశంలో బలమైన శక్తియుక్తమైనటువంటి రాజ్యాలు దేవగిరి, కాకతీయ, హోయసాల, పాండ్య, మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే తుగ్లక్ వంశం వాళ్ళు వచ్చేంత వరకు చేతులు కట్టుకొని ఢిల్లీ సుల్తాన్ల కబంధ హస్తాల్లో నలిగిపోయారంటే దానికి కారణం ఢిల్లీ సుల్తాన్లు కాదు, అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఢిల్లీ సుల్తాన్ దగ్గర సర్వసేనాపతిగా పనిచేసిన మాలిక్ కాపర్ ప్రధానమైన కారణం అని గుర్తుపెట్టుకోండి.